ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని 2వ బెటాలియన్ అడిషనల్ కమాండర్ జయరాజ్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపలగూడ 2వ బెటాలియన్లో ఓటు హక్కు వినియోగం నమోదుపై అవగాహన కల్పించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ గీతాల ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. అదేవిధంగా ఓటరు ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్, 2వ బెటాలియన్ కమాండర్ చటర్జీ, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2వ బెటాలియన్ అడిషనల్ కమాండర్ జయరాజు మాట్లాడుతూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మంచి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు 100% ఓటింగు లక్ష్యంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అవగాహన చేయాలనే ఉద్దేశంతో ఆ షెడ్యూల్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ సభ్యులందరూ ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్, ఆ సందర్భంగా ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా వారి అధికారులు అందరూ సహకారం. ఈ రోజు కూడా ఓట్లు రమ్మంటే స్వామిపై దృఢమైన విశ్వాస సంప్రదాయాలను, ఎన్నికల గౌరవాన్ని ఓటు వేస్తామని మరి చేస్తామని మరియు ఐ ఓట్ ఫర్ షూర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఓటు విలువ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఓటు వల్ల ఓడిపోయిన ఉంటారు, ఓటు వల్ల గెలిచి వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే ఓటు అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి గవర్నమెంట్ అవేర్నెస్ కల్పించాలి. బట్ వీ నో ఇట్ the value of the vote, but some of the people, those who are living in rural areas, they doesn't know what is the importance of the vote. Simply they ఒక కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, భాష ప్రాతిపదికన, ఒక వ్యవస్థ ప్రాతిపదికన వేసే ఓట్ల సంస్కారం చాలా మందికి ఇంకా ఉన్నది. ఈ కులవాడికి వేయాలి ఓటు అంటే కుల పెద్ద నిర్ణయిస్తే దానికి వేసేస్తారు. వాడు మంచివాడా చెడ్డవాడా మనకి ఏం చేస్తాడు అన్నది నిర్ణయించుకునే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి అవేర్నెస్ కల్పించినటువంటి ఇండియన్ గవర్నమెంట్ ఇది ఒక బృహత్కర కార్యక్రమం. లాస్ట్ చాలా కాలం కూడా జరుగుతుంది. లాస్ట్ ఇది కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినప్పుడు 23 డిసెంబర్ ముందు రావడం జరిగింది. అంటే అప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని ఎట్లా ఉపయోగించాలన్నది వాళ్ళు డెమో ఇచ్చారు. ఈ రోజున ఓటింగ్ ఇంపార్టెన్స్ గురించి గవర్నమెంట్ ద్వారా ఏర్పడినటువంటి కళా బృందంతో కూడా వాళ్ళు మనకు డెమో ఇవ్వడం జరిగింది. ఏజ్ని 21 ఇయర్స్ నుంచి 18కి తగ్గించడం జరిగింది. అందరూ పార్టిసిపేట్ చేయడం వల్ల మంచి గవర్నెన్స్ ఏర్పడుతున్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏర్పడి